సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,25,000 చేంజ్ వరకు ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, ఎవరైతే ఆర్నమెంట్స్, బంగారం, జ్యువెల్లరీస్ ఎవరైతే చేయాలనుకుంటారో, సో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చంటారా? ఇది చేయొచ్చండి. ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా గ్లోబల్‌గా అన్‌సర్టెనిటీ అనేది ఉందో, మనం చూస్తే లైక్ యూఎస్‌లో కూడా మనకి ప్రాబ్లమ్‌గా ఉంది. ఒక రెసిషన్ అంటున్నారు. ఎప్పుడైతే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో, వాళ్ళకి ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందంటే అది గోల్డే. సో అక్రాస్ ద వరల్డ్ ఇప్పుడు చూస్తే మీకు చైనా కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా చాలా గోల్డ్ కొనిపెడుతుందనమాట. సో అట్లా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన రూపీ పడిపోతుంది డాలర్‌కి అగైనెస్ట్‌గా. అట్లాంటి టైంలో కూడా గవర్నమెంట్ కూడా గోల్డ్ కొంటారు. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ కానియండి, చైనా గవర్నమెంట్ కానియండి, సెంట్రల్ బ్యాంక్స్ కానియండి గోల్డ్‌ని అక్యుములేట్ చేస్తున్నాయి, కొంటున్నాయంటే ఆటోమేటిక్‌గా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అయితే ఇది ఎప్పుడైనా ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ దాకా అయితే కంటిన్యూ అవుతుందండి. రాబోయే నెక్స్ట్ 1 ఇయర్ కూడా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి. షార్ట్ టర్మ్‌లో మేకింగ్ చేద్దాం, ఒక మనీ మేక్ చేద్దాం. లంప్ సమ్ ఒక 10 లాక్స్ పెట్టేస్తే ఒక మంచి అమౌంట్ వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా రైట్ టైమ్ అని చెప్పొచ్చు. అంటే షార్ట్ టైమ్‌లో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో గోల్డ్ అనేది రిటర్న్స్ ఇస్తాయంటారా? అంటే లాస్ట్ టైమ్ ఇచ్చేంత రిటర్న్స్ మళ్ళీ ఇస్తాయి అనుకోవచ్చా? ఇస్తాయండి. యాక్చువల్‌గా ఏంటంటే లాస్ట్ టైమ్ అంతా ఇచ్చినట్టుగా ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ 20% అయితే ఈజీగా వస్తుంది. ఈజీ స్టాక్ మార్కెట్ మించి అయితే రిటర్న్ వస్తే గ్యారంటీగా వస్తుంది. ఓకే. అందుకు సర్వేస్ కూడా అదే చెప్తున్నాయి మనకి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక గ్లోబల్‌లో మనకి మార్కెట్‌లో ఫిక్స్డ్ డిపాజిట్స్ పడిపోతాయి అంటున్నారు, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతాయి అంటున్నారు. సో ఇట్లాంటి టైంలో కూడా అందరూ హెడ్జ్ కోసం కూడా గోల్డ్ పెడతారనమాట. సో ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయో, రిటైల్ పబ్లిక్ కొనే గోల్డ్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదండి. మనం కొంటే తులం కొంటాం, మహా అయితే 10 గ్రాములు, 20 గ్రాములు కొంటాం. ఎప్పుడైతే గవర్నమెంట్స్ కొంటాయో టన్నులు కొంటాయి. సో టన్స్‌లో గోల్డ్ ఎప్పుడైతే కన్జ్యూమ్ అవుతుంటుందో దాని వాల్యూ ఆటోమేటిక్‌గా పెరుగుతుందనమాట. ఓకే. సో ఎప్పుడైతే గోల్డ్ వాల్యూ పెరగడం చూసిన తర్వాత జనాలందరూ కూడా రిటైల్ పీపుల్ కూడా ఇంకా పెరుగుతుందేమో అని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ మొదలుపెడుతున్నారు. సో అట్లా రిటైల్ పబ్లిక్ నుంచి అమౌంట్ బాగా వస్తుంది, పంపుతున్నాయి మన గోల్డ్‌లో. అలాగే గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, చైనా గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, యూఎస్‌లో వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ గోల్డ్ కొంటున్నారు. సో ఎప్పుడైతే మొత్తం వరల్డ్ అంతా గోల్డ్ కొంటున్నారో అట్లాంటి టైంలో మనకి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది.